లైవ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. సెలబ్రిటీలకు సంబంధించిన ఏ చిన్న వార్త అయినా సెన్సేషన్ సోషల్ మీడియా ఫోకస్ అంతా ఎప్పుడూ సెలబ్రిటీల మీదే ఉంటుంది. అందున సినిమా తారలు, సినీ ప్రముఖులకు సంబంధించి ఏదైనా సెన్సేషనే ఒక్కసారి కొంతమంది సృష్టించే న్యూస్ వల్ల సినిమా తారలు ఇలా ఇబ్బందులకు గురవుతుంటారు. ముఖ్యంగా సినీ తారల హెల్త్ అప్డేట్స్ గురించి కూడా ఒక్కోసారి వచ్చే రాంగ్ న్యూస్ వాళ్ళను ఎంతో కలవరపెడుతుంది. అయితే రీసెంట్గా జూనియర్ ఎన్టీఆర్ ప్రమాదానికి గురయ్యాడని, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి చికిత్స పొందుతున్నాడని వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలపై వెంటనే స్పందించి జూనియర్ ఎన్టీఆర్ టీం ఓ ప్రెస్ నోట్ను విడుదల చేసింది. 2 రోజుల క్రితం జిమ్ చేస్తుండగా తన చెయ్యి బెనికిందని, అంతకు మించి తనకు ఏమీ కాలేదని, అభిమానులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎన్టీఆర్ ఆ నోట్లో తెలియజేశారు. అయితే ఈ క్లారిఫికేషన్తో కొంతమంది సంతృప్తి చెందలేదు. ఎన్టీఆర్ షూటింగ్లో గాయపడ్డాడని, ఇంకా హాస్పిటల్లోనే ఉన్నాడని కొంతమంది మళ్ళీ ప్రచారం చేశారు. అయితే తాజాగా శనివారం ఎన్టీఆర్ తన బావమర్ది నటించిన ఐ చిత్రం టీంను తన ఆఫీస్కు పిలిపించుకొని వారిని అభినందించి దానికి సంబంధించిన ఫోటోలను, వీడియోలను మీడియాకు వదిలారు. ఎన్టీఆర్ కలిసిన వారిలో హీరో నార్నే నితిన్, అంకిత్ కొయ్య, సారికతో పాటు నిర్మాత బన్నీ వాస్, ఎస్కేఎన్, దర్శకుడు అంజీ తదితరులు కూడా ఉన్నారు. అంతేకాదు ఈ సినిమాకు వస్తున్న పాజిటివ్ రెస్పాన్స్కు వాళ్లకు ఆల్ ది బెస్ట్ చెప్పారు ఎన్టీఆర్. ఇక తారక్ లాంటి స్టార్ హీరో పిలిచి తమను అభినందించేసరికి ఆ టీం కూడా ఎంతో సంతోషంగా ఉంది. అయితే ఇక్కడ అందరూ గమనించాల్సిన విషయం మరొకటి ఉంది. తన యాక్సిడెంట్పై వస్తున్న వార్తలకు, తన ప్రమాద తీవ్రతపై వస్తున్న గాసిప్స్కు కూడా ఎన్టీఆర్ ఈ అభినందనతో చెక్ పెట్టేశాడు. ఇక ఎన్టీఆర్ కేవలం చేతికి ఓ చిన్న కట్టుతో కనిపిస్తున్న ఫోటోలు, వీడియోలు బయటికి వచ్చేసరికి ఎన్టీఆర్ అభిమానులు కూడా మా హీరో సూపర్గా ఉన్నాడు అంటూ సంతోషపడుతున్నారు. అంతేకాదు ఇలా పరోక్షంగా చెప్పడానికే ఎన్టీఆర్ ఈ ఒకేషన్ను కూడా యూస్ చేసుకున్నాడని అంటున్నారు మరికొంతమంది. చూసారు కదా, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ అనుశంకర్. థ్యాంక్ యూ ఆల్. హాయ్ అండి, నేను మీ కార్తికేయ. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ నిఖిల్. టీఎఫ్సీసీ ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. హలో, దిస్ ఇస్ హీరోయిన్ అలేఖ్య ఏంజల్. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ హీరోయిన్ మౌర్యాని. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ. హలో, దిస్ ఈస్ యువర్ ఆల్ సిప్లిగన్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ లైవ్ ఛానల్. Thank you so much. Please do subscribe to TFCC live channel and like, share and subscribe చేయండి. హాయ్, నేను మీ విజయ్ శంకర్. టీఎఫ్సీసీ ఛానల్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే, నేను మీ కార్తిక. టీఎఫ్సీసీ ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం. ఐఎమ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంకిత మహారాణా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ లైవ్. లవ్ యూ ఆల్. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నీ హీరోయిన్ సృజిత ఘోష్. థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. హాయ్, నేను మీ లావణ్య. మన టీఎఫ్సీసీ లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను లైక్, షేరింగ్గా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే ఈ బెల్ ఐకాన్ని మీరు ఇలా క్లిక్ చేసినట్లయితే ఇందులో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. హాయ్, దిస్ ఇస్ పూజిత. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి, నేను మీ అనుశ్రీ. మన టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇది టీఎఫ్సీసీ లైవ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. జియా నూరిన్ షరీఫ్. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ. హాయ్, నేను మీ సప్తగిరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ TFCC. హాయ్ ఎవ్రీబడి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్.